హాయ్! ఎస్‌జే క్రియేషన్స్‌కి స్వాగతం. నేను మీ సులోచన రాఘవరెడ్డి. ఈరోజు ఒక మంచి వ్లాగ్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే మా చిన్నత్తయ్య, చిన్న మామయ్య గారి ఎస్ఆర్ గార్డెన్స్. ఇప్పుడు మనం అనకాపల్లి నుంచి బయలుదేరామండి రిసార్ట్‌కి. అనకాపల్లి నుంచి జస్ట్ 10 మినిట్స్‌లో మనం రిసార్ట్ చేరుకోవచ్చు. కసింకోట దాటిన వెంటనే భైవరం గ్రామం దగ్గర మనకి ముస్లిం ఆర్చ్ కనిపిస్తుంది. చూసారా ఎస్ఆర్ గార్డెన్స్ బోర్డు కనిపిస్తుంది కదా. బోర్డు మీద మార్క్ చేసిన విధంగానే 1.5 కిలోమీటర్స్ దూరంలో మన ఎస్ఆర్ గార్డెన్స్ ఉందండి. పదండి మనం వెళ్ళిపోదామా. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఎస్ఆర్ గార్డెన్స్ వచ్చేస్తుందండి. మీరు ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు. మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి ఎస్ఆర్ గార్డెన్కి. అదిగో ఎస్ఆర్ గార్డెన్స్. పైనుంచి ఓవరాల్ లొకేషన్ ఎలా ఉందో చూసేయండి. మీకు బాగా నచ్చింది కదూ. నాకైతే చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అండి. సరేనండి, లోపలికి వెళ్ళిపోదామా. ఈ రిసార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మరలా జీవితంలో మర్చిపోరు. అంత బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది. మనం ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ని కూడా విజిట్ చేద్దాం. ఇక్కడ ఫామ్ యానిమల్స్ని కూడా మనం చూసేద్దాం. ఈ రిసార్ట్లో మినిమం 20 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ వరకు పార్టీకి అలౌ చేస్తారండి. బయట నుంచి ఫుడ్ తీసుకురావాల్సిన అవసరం లేదండి. మనకి ఎస్ఆర్ రెసిడెన్సీ అనే హోటల్ ఉందండి. మీరు ఆర్డర్ చేసుకుంటే చిటికలో అక్కడికి వచ్చేస్తుందండి. వీడియోని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మీరు ఎస్ఆర్ గార్డెన్స్ని బుక్ చేసుకోవడానికి ఎలా అప్రోచ్ అవ్వాలో వీడియో మధ్యలో చెప్తాను. ఇంతకీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ నొక్కండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో వీడియో ఎలా ఉందో తెలియచేయండి. వీడియో మీకు బాగా నచ్చిందనుకోండి, వాట్సాప్ గ్రూపులో ప్రమోట్ చేయండి. ఈ రిసార్ట్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ప్లే ఏరియా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి పిల్లల్ని తీసుకొని విజిట్ చేశారనుకోండి, వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. పిల్లలే కాదు, మనం కూడా ఎంజాయ్ చేసేయచ్చు. నేనైతే చూడండి చిన్నపిల్లలు ఎలా ఊగుతున్నానో. ఇప్పుడైతే మనం ఫామ్ యానిమల్స్ని చూసేద్దాం. ర్యాబిట్స్ ఎంత బాగున్నాయి కదండి. ఇక్కడ 2 చౌల పిల్లలు ఉన్నాయండి. దాని కళ్ళు చూసారా, రెడ్గా భలే ఉన్నాయి కదా. నాకు మామూలుగా ఇవంటే భయమే, కానీ ఒకసారి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నాకు భయం వేసిందండి. మా అబ్బాయి పట్టుకున్నాడు. ఒకసారి చూడండి. మనం ఇప్పుడు డక్స్ దగ్గరికి వెళ్ళిపోతామండి. దీన్ని తెలుగులో హంసబాతులు అంటారు. చూసారా, నిజంగా హంసను చూస్తున్నట్టే ఉంది కదండి. భలే ఆడేసుకుంటున్నాయి కదా నీటిలో. ఇవి చూస్తుంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మామూలు బాతులు ఉండేవండి. నాకు బాతులు అంటే చాలా ఇష్టం. అవి చూస్తూ వెళ్ళిపోయేదాన్ని. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఎంతసేపు చూసినా అలా చూడాలనే అనిపిస్తున్నాయి కదండి. మీకు అలాగే అనిపిస్తుందా? ఇవి తినడానికి ఫుడ్ వేసామండి. అందుకని అవి చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. అమ్మో, ఇవి తిరిగి పొడుస్తున్నాయండి. కానీ భలే ఉంది కదా. ఇవి పెట్టే ఫుడ్ తినేసినాయి. బయట ఆడుకోనాకి డోర్ తీయమన్నట్టు అనిపించింది నాకు. అందుకనే ఓపెన్ చేస్తాం. లైన్గా భలే వస్తున్నాయి కదా. దీన్ని తెలుగులో తొండం కోడి అంటారండి. ఇంగ్లీష్లో టర్కీ కోడి అంటారు. ఇది చూడటానికి తెల్ల నమిల్లా ఉంది కదండి. అది నడుస్తున్నప్పుడు పురువిప్పిన నమిల్లాగే అనిపించింది నాకు.
ఫామ్ హౌస్లో 2 డాగ్స్ ఉన్నాయండి. వీటి పేర్లు బ్రౌనీ అండ్ బింగో. వీటి ఏజ్ 1.5 ఇయర్ అండి. మామూలుగా అయితే ఎవరిని దగ్గరికి రానివ్వవు, కానీ నేను కొంచెం అలవాటు కాబట్టి చక్కగా వచ్చేస్తున్నాయి. ఇవి చూసారా, మనం పిలిస్తే వచ్చేస్తున్నాయి. నాకైతే ఈ 2 చాలా చాలా నచ్చేసినాయండి. మా పెద్దబ్బాయి అయితే ఇలాంటిది ఒకటి కొనుక్కుందామా అని అడిగాడు. అపార్ట్మెంట్స్‌లో పెట్స్‌ని ఒప్పుకోరు కదండీ! అందుకనే నేను వద్దన్నాను. While me do my two-step. మా అబ్బాయి నేను అయితే చాలా బాగా ఆడేసుకున్నామండి వీటిలతో. మా పెద్దోడికి చాలా ఇష్టం. ఇండియన్ అండ్ ఎగ్జాటిక్స్ కౌస్ ఉన్నాయండి. ప్రపంచంలో కల్లా పెద్ద ఆవు, ప్రపంచంలో కల్లా చిన్న ఆవు ఇక్కడ ఉన్నాయండి. ఇవి కడకనాథ్ కోళ్ళు అండి. ఇవి చూడడానికి నల్లగా ఉంటాయి. దీని మీట్ కూడా నల్లగానే ఉంటుందండి. ఇవి బయట దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో మొదటిసారిగా, మన దేశంలో అయితే మహారాష్ట్రలో ఫస్ట్గా దీన్ని ఇంపోర్ట్ చేశారు. కడకనాథ్ అంటే నల్ల కోడి అని అర్థం అన్నమాట. దీని మాంసంలో ప్రోటీన్ % ఎక్కువగా ఉంటుందండి. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీని కేజీ మాంసం వాల్యూ 1000 రూపీస్ పైనే ఉంటుందండి. కానీ చూడ్డానికైతే చాలా చాలా బాగుంది కదా. దీని గుడ్డు వాల్యూ కూడా 90 రూపాయల పైనే ఉంటుందండి. ఇది కడకనాథ్ కోడి పిల్లలండి. ఇంత చిన్న చిన్నవి ఉన్నాయో చూడండి. ఇవి నార్మల్గా ఊర్లో చూస్తాం కదండి, నాటుకోడి పిల్లలు. తల్లి చుట్టూ పిల్లలు చుట్టూరు తిరుగుతూ ఉన్నాయి కదా. చూడ్డానికి ఎంత బాగుందో కదండి. ఇది కోడిపుంజండి. ఇక్కడ గిన్నెకోళ్ళు కూడా ఉన్నాయండి. వీడియో తీయడానికి అయితే అవి మనకి దొరకలేదు, చెట్లెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫామ్ని చూద్దామా. మా అంకుల్ ఆంటీకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఫామ్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకుండా సాంప్రదాయబద్ధమైన రీతిలోనే ఈ మొక్కలన్నిటినీ పెంచుతున్నారు. ఆర్గానిక్ ఫామ్ అన్నమాట ఇది. మనం ఇవన్నీ కూడా చూసేద్దాం. ఇవి మునగకాడ చెట్లండి. ఇది ఇంకా కాపు కాయలేదు, చిన్న చెట్టు అన్నమాట. ఇది మామిడికాయ చెట్టు. ఒక మామిడికాయ ఉంది చూసారా. ఈ ఫామ్లో చాలా చాలా చెట్లు ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ ఉంటాయి. జీడి మామిడి తోట కూడా ఉంటుందండి. సమ్మర్లో వస్తే జీడి మామిడి పాలు బాగా లాగించేయచ్చు. ఫామ్ హౌస్లో 2 ఫ్యామిలీస్ ఉంటాయండి. ఇక్కడ ఈ పనులన్నీ వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఆర్గానిక్ ఫామ్ని అప్పలరాజు చూపిస్తాడు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అవి టేకు చెట్లండి. బార్డర్ కింద వేశారు.
ఇవి ఆర్గానిక్ బీరపాదండి. బీరకాయ ఉంది. మనమైతే కట్ చేసేద్దాం వెళ్ళి. ఇవన్నీ నాకు, మా ఆంటీ వాళ్ళకి. నేనైతే ఇవన్నీ పట్టుకెళ్ళిపోతున్నాను. మీకు కూడా అవైలబిలిటీలో ఉంటే, ప్లేస్ ఉంటే ఇలాగా పండించుకుని తినండి. హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మనం ఈ బీరకాయతో పచ్చడి చేసుకుందాం. త్వరలోనే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. ఆర్గానిక్ బీర పచ్చడి చేసుకుందాం. మనం ఆర్గానిక్ పొట్లకాయని చూసేద్దాం. అలాగే కోసేద్దాం కూడా. పొట్లకాయ మెలికలు రాకుండా స్ట్రైట్‌గా పెరగాలంటే చిన్న టిప్ ఉందండి. చూడండి, పొట్లకాయ కింద తాడు కట్టారు. దాని కింద బరువుకి ఒక రాయి అలాంటిది తీశారనమాట. అందుకని పొట్లకాయ చూసారా స్ట్రైట్‌గా ఉంది. పొట్లకాయ చూసారా అచ్చం పాములా ఉంది కదా! మనం పొట్లకాయ కట్ చేసేద్దాం. మన చేతిలోకి ఒక ఆర్గానిక్ పొట్లకాయ వచ్చేసింది. త్వరలోనే ఫ్రై చేసేసుకుందామండి. ఈ బొబ్బాస్ మొక్కండి చిన్నగా ఉంది కదా! ఆ పక్కనే చిన్ని మామిడి చెట్టు. మనం ఇప్పుడు అరటి తోటలోకి ఎంటర్ అయిపోయాం. ఇది దాదాపుగా 2 ఎకరాల పైనే ఉంటుందండి. చూసారా అరటిగెల అనేది ఎలా రెడీ అవుతుందో. ఫస్ట్ అరటి పువ్వు వస్తుంది. దానిలోంచి అరటి పండ్లు అనేవి వస్తాయన్నమాట. ఇవి కొంచెంగా తయారైంది. మనకు మొత్తం తయారైన దగ్గర అరటి పువ్వుని కట్ చేసుకుందాం. ఈ ఫామ్ హౌస్‌ని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదండీ! కిందన ఫామ్ హౌస్ మేనేజర్ నంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. వాళ్ళకి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఫామ్ హౌస్ మేనేజర్‌తో మాట్లాడితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఫుల్ ఫామ్ హౌస్ అంతా చూస్తే ఫిదా అయిపోతారండి. ఇక్కడ వుడ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఇలా చాలా చాలా ఉన్నాయండి. రెయిన్ డాన్స్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. కానీ లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా! నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు. కానీ ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకండి. మొక్కలంటే మీకు కూడా ఇంట్రెస్టే అనుకుంటున్నాను నేను. చక్కగా చూసేయండి. ఇప్పుడు చూడండి అరటిగెల అయితే ఇది రెడీ అయిపోయింది కదా! మనం ఇక్కడ అరటి పువ్వు ఉంది ఈ గెల వెనకాల. అదేదో కట్ చేసేసుకుందాం మనం. అరటి పువ్వుతో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. అవి కూడా మనం ఫర్దర్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అరటి పువ్వుని చూసారుగా, ఇవి పైనున్న ఈ లేయర్‌ని తీసేస్తే లోపల అరటి పువ్వులు ఉంటాయండి. దాంతోటే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఒకటైతే సరిపోదు కదండీ! ఇంకోటి కూడా కట్ చేసేద్దాం. మనమైతే ఈ రెండిటిని కట్ చేసేసామండి. మన ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. కొబ్బరికాయలు కూడా కొబ్బరి చెట్టుకి చూసారు కదా! పూజలకి ఆంటీ నాకు ఇక్కడ నుంచి పంపిస్తారు. ఆంటీతో పాటు నాకు కూడా. బ్రౌనీ బింగో మాత్రం తోటంతా నాతో పాటు తిరుగుతూనే ఉన్నాయండి. నన్ను అసలు వదలలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడైతే కొత్తగా మామిడి తోట కూడా వేశారండి. అవి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇంకో 2-3 ఇయర్స్ పడుతుందేమో మరి. ఈ రిసార్ట్ అనేది కొండల పక్కనే ఉంటుందండి. 2 కొండల మధ్య సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో చూసారా?
అస్తమిస్తూ ఉన్నాడండి సూర్యుడు. బొప్పాయి చెట్టు చాలా లోపలికుందండి. అందుకని అప్పలరాజుని కోసి తీసుకొచ్చేయమన్నాను. బొప్పాయికాయలు చాలా బాగున్నాయి కదండి. 2 డేస్ ఆగితే మంచి కలర్ వస్తాయి. అప్పుడు కోసుకు తినేయచ్చు. ఇక్కడ జామ చెట్టు ఉందండి. జామకాయలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. ఇక్కడ వరుసగా జామ చెట్లే ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న పిందులు ఉన్నాయి. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీటిని కూడా కోసేద్దాం. చెట్టు చిన్నదైనా పెద్ద మామిడికాయ ఉందండి. మనం దీన్ని కూడా కోసేసి పట్టుకెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక పప్పు మామిడికాయ చేసుకుందామండి. మనకి ఇక్కడ బెండ తోట కూడా ఉందండి. బెండకాయలు కూడా కోసేసి ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. ఇవి కూడా ఎరువులు గట్రా వేయలేదండి. ఆర్గానిక్ ఫామే. అందుకని మనం కట్ చేసేద్దాం. బెండకాయలు చూసారా కట్ చేస్తాము కదా. మనకి ఇక్కడ మొక్కజొన్న తోట కూడా వేశారండి. కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. దీని లీవ్స్ కూడా పొడవుగా ఉన్నాయండి. ఫామ్ హౌస్ వర్కర్స్ అందరూ ఇక్కడ పనిచేస్తున్నారండి. ఇక్కడ ఆకుకూరల మొక్కలు వేయడానికని ఈ ప్లేస్ని రెడీ చేస్తున్నారు. ఆవులకి గడ్డి కూడా ఈ ఫామ్ హౌస్లోనే పెంచుతారండి. ఇక్కడ వర్కర్స్ అందరూ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆకుకూర మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇదైతే పాలకూర. ఇదైతే తోటకూర. ఇదైతే గోంగూర. ఇది కూడా కట్ చేద్దాం. ఇదంతా టమాటా తోట. ఇంకా కాయలు కాయలేదండి, పూత మీద ఉంది. మరలా మనం వచ్చేటప్పుడు కాయలు కాసినాయి అనుకోండి, అవి కూడా పట్టుకెళ్ళిపోదాం. మిగిలిందంతా పూల తోట అండి. చక్కగా అన్ని ఫ్లవర్స్ చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ముందుందండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. త్వరలోనే మీకోసం అది కూడా అప్లోడ్ చేస్తాను. మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ బ్యాగ్లో సర్దేసుకుని కార్లో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకసారి మనం ఆర్గానిక్ ఫామ్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. నడిచైతే కష్టమండి, కార్లో ఒకసారి ఓ రౌండ్ వేసి వచ్చేద్దాం. ఎందుకంటే ఇంతసేపు తిరిగాం కదండి. మనం ఫామ్ హౌస్ అంతా తిరిగేటప్పటికి చీకటి పడిపోయిందండి. మనకి ఈ చీకట్లో ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఎస్ఆర్ గార్డెన్కి బాయ్ చెప్పేద్దామా? త్వరలోనే ఎస్ఆర్ గార్డెన్స్ పార్ట్ 2తో వస్తాను. వెళ్ళేదారిలో మన బంక్ శ్రీనివాస ఏజెన్సీస్ ఉందండి. దాన్ని రీసెంట్గా రెనోవేట్ చేశారు. ఈ బంక్ లాగ్ను కూడా త్వరలోనే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయిన ఎస్జే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.